పెద్దిలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు గ్యారంటీ అంటున్నారు. కానీ ఈ పాజిటివ్ రియాక్షన్స్ ని జాన్వీ కపూర్ అచ్చియమ్మ స్టైల్ ఎక్స్పోజింగ్ తో నాశనం చేసింది. పెద్ది మూవీలో జాన్వీని ఓవర్ బోల్డ్ గా చూపించారనే విమర్శలు వస్తున్నాయి. సందర్భం లేకుండా బలవంతపు కిస్ సీన్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ ను టాలీవుడ్ కేవలం ఒక ఎక్స్పోజింగ్ కి పనికి వచ్చే గ్లామర్ డాల్ గానే చూస్తోందని ఇప్పుడు అన్ని చోట్ల చర్చ జరుగుతోంది. పెద్దిలో జాన్వీని కేవలం అందాల ఆరబొత్తకే పరిమితం చేశారని, బోల్డ్ క్యారెక్టర్ కోసమే ఎంపిక చేశారని ప్రేక్షకులు తిట్టుకుంటున్నారు. అటు ఎన్టీఆర్ దేవరాలోనూ జాన్వీ కపూర్ను కొన్ని సీన్లు పాటల్లో గ్లామర్ కోసం మాత్రమే వాడారు. శ్రీదేవి బతికుంటే జాన్వీ పెద్దిలో నటించేందుకు కూడా ఒప్పుకునేది కాదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రేక్షకులు. తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ను బోల్డ్ గానే చూస్తున్నారు. దేవరలో కనిపించింది తక్కువ సేపే అయినా స్కిన్ షో కోసం మాత్రమే జాన్వీని తీసుకున్నట్లుగా చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. పెద్ది దగ్గరికి వచ్చేసరికి బుచ్చిబాబు మరింత రెచ్చిపోయి జాన్వీతో హద్దులు దాటించేశాడు. పల్లెటూరు అమ్మాయిలు ఇలాగే ఉంటారా అనిపించేలా చీప్ గా చూపించాడు బుచ్చి. రామ్ చరణ్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకంతో రివ్యూలు ఇచ్చేశారు. అయితే జాన్వీ క్యారెక్టర్ పై నడుస్తున్న ట్రోలింగ్ రామ్ చరణ్ పై వచ్చిన పాజిటివిటీని దెబ్బ కొట్టింది. దీనికి తోడు ఇన్స్టాలో పెట్టిన రివ్యూను జాన్వీ లైక్ చేయడంతో సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక హీరోయిన్ కు జరిగిన అత్యంత అవమానం అనే హెడ్డింగ్ తో రివ్యూ పెడితే జాన్వీ లైక్ చేసింది. తన పాత్రకు ఇంపార్టెన్స్ లేదని చెప్పేందుకే జాన్వీ ఆ రివ్యూను లైక్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. పొరపాటున లైక్ సింబల్ టచ్ అయిందని మరికొందరు భావించారు. సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారడంతో జాన్వీ ఆ పోస్ట్ను అన్లైక్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. జాన్వీ తెలుగులో 2 పాన్ ఇండియా మూవీస్లో నటించే ఛాన్స్ వస్తే విమర్శలు, ట్రోలింగ్ ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి. అసలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో జాన్వీ ఫ్యాన్స్ కు అర్థం కావటం లేదు. హిందీలో ఛాన్సులు అంతంత మాత్రమే. తెలుగులో 4-5 కోట్లు ఆఫర్ చేయడంతో రెమ్యూనరేషన్ కోసం రాజీ పడిందా అని అనిపిస్తోంది. పెద్విలో జాన్వీ ఎక్స్పోజింగ్ చేసిన తీరు చూస్తే చాలా మందికి అసహ్యం కూడా కలుగుతోంది. అసలు జాన్వీలో ఎక్కడా రొమాంటిక్ యాంగిల్ కనిపించదు. పని కట్టుకొని ఎక్స్పోజింగ్ చేస్తున్న ఫీలింగ్ జనానికి వస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ చూసి డైరెక్టర్ బుచ్చిబాబు వివరణ ఇచ్చుకున్నాడు. ఆ సన్నివేశాలను నెగిటివ్గా తీసుకుంటారని ఊహించలేదు. చరణ్ జాన్వీ మధ్య రొమాంటిక్ ట్రాక్ పెట్టాలనుకున్నాను. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని చెప్పుకున్నాడు బుచ్చిబాబు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇబ్బందికర సన్నివేశాలను తొలగిస్తున్నట్లు కూడా బుచ్చిబాబు ప్రకటించాడు. అయితే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వచ్చినప్పుడు జాన్వీ కపూర్కు 100కు 10 మార్కులు కూడా రావు. అలాంటి హీరోయిన్ తీసుకువచ్చి ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే తెలుగు సినిమాల్లో వాడటం అన్యాయమని విమర్శిస్తున్నారు సినిమా జనం.